హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు మోతీచూర్ లడ్డు ఎలా చేయాలని చూపిపోతున్నానండి. 1 బౌల్ ఆఫ్ శనగపిండి, ఇట్లా 1 బౌల్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకున్నానండి. అలానే ఈ శనగపిండిలోకి కొద్దిగా షుగర్ అండి, కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా సాల్ట్ అండి, జస్ట్ 1 pinch ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోకి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, చాలా లూజ్గా అనేది మిక్స్ చేసుకోకూడదు. ఇలాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడ పూర్తిగా స్పూన్ నుంచి అనేది మనకి డ్రాప్ అవ్వదు. ఇలా ఉండేలాగా చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మనం మిక్స్ చేసేసుకొని ఉంటలు లేకుండా చేసుకోవాలి. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్న ఇది మోతీచూర్ లడ్డు చేసే పిండిని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా తట్టుకుంటూ మనం చేసుకోవాలి, లేదా మనం ఇలానే కూడా రఫ్ చేసేయచ్చండి, మొత్తం దాంట్లో పడిపోతాయి. ఎక్కువ రోస్ట్ అవ్వకూడదండి, అవి అంతా మీడియంగా ఒక 80% అవుతే చాలు. చూడండి, ఇలాగా 80% అయితే చాలండి. మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉండేవంతా ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. జల్లెడి గంట మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇలా కొద్దిగా బాయిల్ అయిపోతే చాలండి మనకి. ఇది కొద్దిగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇలాగా ఒక్కొక్కసారి చేసేసుకున్నప్పుడు అంతా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం అలానే వేసుకున్నా, సెకండ్ టైం అలానే వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను మొత్తం రబ్ చేసేసానండి, కింద మొత్తం అంతా నీట్గా తీసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం వేసుకుంటున్నామండి. ఇట్లా వేసుకొని ఇట్లా అనుకుంటే నీట్గా మనకి బూందీ అనేది కింద పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం పెనం పెట్టేసుకున్నామండి. పెనం పెట్టేసుకునేసి 1 cup ఆఫ్ షుగర్, దీంతోనే శనగపిండి తీసుకున్నాం, సో దాంతోనే మనం షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలానే దాంట్లోకి కొద్దిగా వాటర్, మనకు బూందీ అంతా రెడీ అయిపోయింది. అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ కాదండి, కొద్దిగా 1/2 బౌల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలండి. పాకంలాగా అవసరం లేదు మనకి, కొద్దిగా లైట్గా స్టిక్కీగా వచ్చేంత వరకు మనము ఈ షుగర్ అనేది మెల్ట్ చేసుకోవాలి. మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. ఇలాచీ పౌడర్, యాలకుల పొడి వేసేసాను. అలానే ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ కూడా దీంట్లోనే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. అలానే మనం బూందీస్ అని చేసి పెట్టేసుకున్నాం కదండి, చూడండి చాలా బాగున్నాయి కదా, పర్ఫెక్ట్గా బాల్స్ లాగా వచ్చాయి. అవంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. అంతా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బూందీ అంతా యాడ్ చేసేసుకున్నాం కదండి, మొత్తం బూందీ అంతా పీల్చుకునేసింది జ్యూస్ అనేది. అలానే వాటర్ మెలాన్ సీడ్స్ అండి, అండ్ దోసకాయ గింజలు అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లగా అయిపోతే, ఎక్కువ చల్లగా కాదండి, లైట్గా చల్లగా అయిందంటే మనం లడ్డు లాగా తయారు చేసుకోవచ్చు. ఇలాగ మనకి రెడీ అయిపోయింది కదండి మోతీచూర్ లడ్డుకి. సో ఇలా నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా తీసుకొని మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇక్కడ కొన్ని బాల్స్ రెడీ చేసి పెట్టాను. అలాగే మనం ఇలా బాల్స్ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 hour 20 minutesలో మనకి లడ్డు అనేది మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి.
మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి బాల్స్ లాగా చేసేసుకొని నేను తీసుకున్న 1 కప్ ఆఫ్ శనగపిండికి 17 లడ్డూస్ అనేది వచ్చాయండి. మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తున్నారా లేదా మనకు తినాలనిపించినప్పుడు ఇలా మనం హ్యాపీగా ఒక 20 to 30 మినిట్స్లో మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.